పానీపూరి మీరు కూడా తింటున్నారా? అయితే పానీపూరి వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. పానీపూరి చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. మరీ ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బయట ఎక్కడ కనిపించినా దీన్ని తినకుండా వదిలిపెట్టరు. అందుకే దీన్ని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే స్వచ్ఛమైన పానీపూరి రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. పానీపూరి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు జరుగుతుంది. పానీపూరిలో పుదీనా, జీలకర్ర వంటివి వినియోగిస్తుంటారు కదా, ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి తిన్న ఆహారం సరిగా జీర్ణమైపోతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. తక్షణమే శక్తి కావాలి అనుకునే వ్యక్తులు పానీపూరి తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పానీపూరిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలాగే చాలా ఉత్తేజంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పానీపూరిలో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాదు, విటమిన్స్ కూడా ఉంటాయి. ఇక పానీపూరిలో బంగాళదుంపలు, శనగలు వంటివి కూడా వినియోగిస్తారు. ఇందులో పుష్కలంగా విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. శరీరానికి కావలసిన విటమిన్స్ ను అందిస్తాయి. చాలా మందికి నోటుపూత వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు పానీపూరి తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పానీపూరిలో నోటిపూతను తగ్గించే కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో రిబోఫ్లోవిన్ ఉంటుంది. అందుకే పానీపూరి తింటే నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పుదీనా, జీలకర్ర వంటివి మనసుని రిఫ్రెషింగ్ చేస్తాయి. దీనివల్ల మనసు ఉత్తేజంగా మారుతుంది. అయితే పానీపూరి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వచ్ఛమైన పరిసరాల్లో తయారు చేయబడిన పానీపూరిని మాత్రమే తినాలి. ఇక పానీపూరిలో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అధికంగా తినకూడదు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా పానీపూరి తినే ముందు 1-2 సార్లు ఆలోచించి వైద్య సలహా మేరకే తినాలి. పానీపూరి తయారీ కొన్ని ప్రదేశాల్లో అంత శుభ్రంగా ఉండదు. అందుకే తినే ముందు 1-2 సార్లు ఆలోచించి తినడం మంచిది.